జిల్లాలో వాహన చోరీలకు పాల్పడుతున్న ముఠాను శామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో పాటు 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీల సమయంలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని విచారించగా పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ చక్రపాణి తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిని రిమాండ్కు తరలించి మైనర్లను జువైనల్ న్యాయ ప్రక్రియకు అప్పగించినట్లు చెప్పారు. వెహికల్ థెఫ్ట్ అఫెండర్స్ ను ఒక గ్యాంగ్ ను పట్టుకున్నారు. అందులో మెయిన్ అఫెండర్ నల్లగండ్ల నవీన్ రాజ్, ఇతను మల్కాగిరిలో ఉంటాడు. ఇతనితో పాటు ఒక 3 మైనర్ అఫెండర్స్ ఉన్నారు. వాళ్ళ మైనర్స్ కాబట్టి మనము డిస్ప్లే చేయొద్దు కాబట్టేసి వాళ్ళకు 3 మైనర్స్ ఉన్నారు. ఇందులో మనకు జైల్లో తర్వాత ఈ సిసిఎల్ వీళ్ళంతా కలుసుకొని 3 కలుసుకొని వీళ్ళ ప్లాన్ ప్రకారంగా మనకు మొత్తంగా మనకు షామీర్పేట్ పిఎస్, జవహర్ నగర్ పిఎస్, కీసరా, తర్వాత పేట్ బషీరాబాదు, తర్వాత మణుగూరు, ఖమ్మం, సైబరాబాద్ లిమిట్స్ లో కూడా పేట్ బషీరాబాద్ లిమిట్స్ లో ఈ అఫెన్సులు చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 మోటార్ సైకిల్స్ 2 వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు చేసి వాళ్ళని ఈరోజు మనం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో మా టీం షామీర్పేట్ పిఎస్ టీము, ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి మరియు ఎస్ఐ శశివర్ధన్, మిగతా క్రైమ్ టీము ప్లస్ లా అండ్ ఆర్డర్ టీం అందరూ కలిసి ఇందులో బాగా పనిచేశారు. ముఖ్యంగా మనకేంటంటే మనకు మా సిపి గారి ఆదేశాల ప్రకారం ఎవ్రీ డే మనము వెహికల్ మనం ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు